న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా వైసీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ చైర్మన్లు, ఎంపీపీ, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మండలాఫీసు స్థాయి నుండి నియోజకవర్గం నుంచి విజయవాడ వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని మన భుజస్కంధాలు పైన పెట్టినారు. కాబట్టి ఈ దినము 3వ తేదీ, రేపు 4వ తేదీ నుంచి మనం మండల కార్యాలయం దగ్గర ఇలాంటి నిరసనలు చేపట్టాలి. చంద్రబాబు ఎప్పుడో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు కొట్టాడు, అందరికీ తెలుసు. ఆయన దగ్గర నుండి రాజ్యం లాక్కున్నాడు. 2 ఏళ్లకు ముందు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఆ వాగ్దానాలు అన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా అతను కాలం గడుపుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రము చంద్రబాబుకు వాళ్ళ కొడుకు సొంతమైనట్టు ప్రవర్తిస్తున్నాడు. అమరావతికి మన రాష్ట్ర సంపద అంతా అమరావతిలో ఖర్చు పెట్టిస్తున్నాడు. పోయినసారి ఈవీఎంలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ ఇతను కలిసి వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్ సర్లు ఉపయోగించి మొన్న వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో ఏ విధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు గారి నాయకత్వాన్ని టీడీపీ వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఇంకా బీజేపీ కూటంగా ఏర్పడి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా చాలా వరకు హామీలు పూర్తి కాలేదు. వాటన్నింటినీ మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చి ఆ హామీల్లో ఈరోజు చాలా వాటిని అమలు చేయలే. ఆడపిల్లలకు నెలకు 500 ఇస్తామన్నారు, అది ఓలా. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఓలా. ఇలాంటివి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదు. కాబట్టి అదంతా కూడా ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసినట్టే అని ఈ విషయాలు ప్రతిపక్ష పార్టీగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. ఆ రోజు మీరు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, గద్దెనెక్కారు. ఈరోజు వాటిని అమలు చేయకుండా ఉండడం భావ్యం కాదు, మంచిది కాదు. ఇది మోసకారితనం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.